చూడండి నెక్స్ట్ యానిమేషన్ ప్రిన్సిపల్స్లో ఈ ఫిఫ్త్ దాంట్లో అనేది ఓవర్లాపింగ్ యాక్షన్ అంటే ఫాలో త్రూ తర్వాత అంటే ఫాలో త్రూ అండ్ ఓవర్లాపింగ్ యాక్షన్ అన్నది కలిపి మనం చెప్తాం అనమాట, కాంబినేషన్ లాగా ఉంటుంది. సో ఇందులో మనం ఓవర్లాపింగ్ యాక్షన్. సో ఫస్ట్ మనం ఓవర్లాపింగ్ యాక్షన్ అంటే ఏంటో ఒకసారి అర్థం చేసుకుందాం. ఓవర్లాపింగ్ యాక్షన్ ఈజ్ ఎ కోర్ యానిమేషన్ ప్రిన్సిపల్ వేర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఎ క్యారెక్టర్ ఆర్ ఆబ్జెక్ట్ move at different times and speeds. Instead of every part moving in strict unison, the main body leads the movement while loose or connected parts like hair, clothing, or tails lag behind and catch up later, creating a realistic fluid motion. అంటే ఏం లేదు, మనం యానిమేట్ చేస్తున్నప్పుడు క్యారెక్టర్స్ని, ఆ క్యారెక్టర్స్కి లూజ్ పార్ట్స్, బాడీ పార్ట్స్ అంటే క్లాత్ కానీ, లేకపోతే యాంటిన్నా కానీ, లేకపోతే హెయిర్ కానీ, అవి ఏం చేస్తాయంటే మెయిన్ ఆబ్జెక్ట్, మెయిన్ క్యారెక్టర్స్తో పాటుగా అవి కూడా మూవ్ అవుతుంటాయి. మూవ్ అయ్యి అవి ఒకసారిగా అవి స్టాప్ అయినా, కొంచెం హోల్డ్ అయినా కానీ ఈ వెనకాల ఉండే లూజ్ బాడీ పార్ట్స్, హెయిర్ లాంటివి, క్లాత్ లాంటివి, టెయిల్స్, ఇవి ఏం చేస్తాయంటే కొంచెం అలా ముందుకెళ్ళి మళ్ళా కొంచెం బ్యాక్ వస్తుంటాయి. అండ్ అది ఏం చేస్తుందంటే సేమ్ స్పీడ్తో, అంటే మెయిన్ ఆబ్జెక్ట్ వెళ్ళినంతగా సేమ్ స్పీడ్తో వెనకాల వస్తూనే ఈ మెటీరియల్ అన్నది డిఫరెంట్ ఉండడం వల్ల, హెయిర్ క్లాత్ కాబట్టి, టెయిల్స్ కాబట్టి అవి లూజ్గా ఉండడం వల్ల దీన్ని ఏం చేస్తాయంటే దీన్ని ఎలా ఫాలో అవుతాయి. ఓకే, ఫాలో అవి మళ్ళీ అది మెయిన్ ఆబ్జెక్ట్ ఆగినప్పుడు ఇది ఏం చేస్తుందంటే దాన్ని ఓవర్లాప్ చేసుకొని ముందుకెళ్ళిపోయి మళ్ళీ బ్యాక్ వస్తూ ఉంటుంది. రైట్, సో దట్ ఈస్ ఓవర్లాపింగ్ యాక్షన్. ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఒక ఫ్యాట్ మ్యాన్ జంపింగ్ చేస్తున్నాడు అనుకో, పైకి కిందకి జంప్ చేసినప్పుడు అతను పెద్ద బిగ్ స్టమక్, లూజ్గా ఉన్న స్టమక్ అన్నది బౌన్స్ అవుతుంది, పైకి కిందకి ఇలా మూవ్ అవుతుంటుంది, ఓవర్లాప్ అవుతుంటుంది. అలాగే హెడ్ పోనీ టైల్, గర్ల్ సపోజ్ రన్ చేస్తున్నప్పుడు ఏంటంటే హెడ్కి ఉన్న పోనీ టైల్ అన్నది ముందుకి కిందకి ఓవర్లాప్ అవుతుంటుంది. కానీ మీకు అది అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం దీన్ని ప్రాక్టికల్గా ఎట్లా చేయాలన్నది చూద్దాం. ఇదేంటంటే మనం ఓవర్లాపింగ్ యాక్షన్. నేను ఇక్కడ ఏం చేశానంటే నేను దీన్ని ఆల్రెడీ చేసి పెట్టాను మీకు, ఎందుకంటే ఇది కొంచెం టైం డిలే అయినట్టుగా అనిపిస్తుంది, ఎందుకంటే కొన్ని ఆల్రెడీ మీకు తెలిసినవే అనమాట. సో నేను ఏం చేశానంటే వాటిని ఫస్ట్ అయితే మీకు ఇది యాక్షన్ ఒకసారి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది, ఏం జరుగుతుందన్నది తెలుస్తుంది మీకు. సో ఇది మనకి ఓవర్లాపింగ్ యాక్షన్. చూడండి, ఇది ఇంతకుముందు మీకు ఈ పెండులం యాక్షన్ అనేది చెప్పాను. పెండులం ఏం చేస్తుందంటే అటు ఇటు మనకు స్వింగ్ అవుతుంది పర్ సెకండ్ 24 ఫ్రేమ్స్లో. ఈ ఈ మెటల్ కింద ఉన్న ఈ బాడీకి, పెండులంకి కింద మనం ఒక థ్రెడ్, లూజ్గా ఉన్న ఒక థ్రెడ్, స్మాల్ క్లాత్ పీస్ లాంటిది, రిబ్బన్ లాంటిది, చిన్న థ్రెడ్ లాంటిది కట్టినప్పుడు ఏమవుతుంది, ఈ మెయిన్ యాక్షన్ అన్నది ఇది ఇలా లాగుతున్నప్పుడు కింద ఉన్న థ్రెడ్ దాన్ని ఫాలో అవుతూ సేమ్ దానంత స్పీడ్తోనే వస్తూ ఏం చేస్తుందంటే అది లూజ్గా ఉండడం వల్ల ఇది సెపరేట్గా ఒక పాత్ని క్రియేట్ చేసుకుంటూ దాన్ని ఓవర్లాప్ చేసుకునే యాక్షన్ని మళ్ళీ బ్యాక్ వస్తుంది అనమాట. ఓకే, ఇది కంటిన్యూస్ యాక్షన్ ఇది. సో దీన్ని నేను ఎలా చేశానంటే చెప్తాను మీకు. ఈ పెండులం మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఎలా చేయాలనేది. ఒక సెకండ్కి పెండులం ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 13 ఫ్రేమ్స్ దాకా నేను ఇట్లా వన్ సైడ్ తీసుకున్నాను, మళ్ళీ అక్కడి నుంచి దాన్ని బ్యాక్కి ఎక్కడ స్టార్ట్ అయింది అక్కడికి బ్యాక్ వచ్చింది. సో 24 ఫ్రేమ్స్లో నేను పెండులంని యానిమేట్ చేశాను. అది మనం స్లో ఇన్ స్లో అన్నది అప్లై అయింది. ఇది చూడండి,
ఇదనమాట. ఇది ఆల్రెడీ దీని గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇది మెయిన్ కీ ఫ్రేము, ఇది కీ ఫ్రేము, మధ్యలో ఇది బ్రేక్ డౌను లేదా మనం పాసింగ్ పొజిషన్ అంటారు. ఓకే. ఫస్ట్ ఈ ఫ్రేము డ్రా చేసిన తర్వాత మధ్యలో దీన్ని డ్రా చేస్తాం. 7th ఫ్రేము అండ్ 7థ్‌కి 1కి మధ్యలో 6, 6కి 1కి మధ్యలో 5, 4, 3, 2 అలా వస్తది. తర్వాత ఇక్కడ ఇది 7th ఫ్రేము. మళ్ళీ సపోజ్ ఇది 7థ్. ఈ 7థ్ నుంచి మళ్ళీ ఇక్కడ దాకా చివరి ఫ్రేమ్ దాకా మధ్యలో 8 వస్తది. 8కి మళ్ళీ 13థ్‌కి మధ్యలో 9 వస్తది. అలా నేను డివైడ్ చేసుకుంటూ వెళ్ళాను. ఓకే. అలా ఇక్కడ దాకా వచ్చింది. మళ్ళా బ్యాక్ వచ్చినప్పుడు ఇవేమవుతుందంటే దాన్ని నేను ఫ్రేమ్స్‌ని డూప్లికేట్ చేసి నేను బ్యాక్ వాడుకున్నాను. ఇవి మీకు ఆల్రెడీ తెలుసు ఎలా చేయాలో రైట్? దీనికి ఇప్పుడు నేను ఏం చేశానంటే దీనికి ఒక పాత్ అన్నది గీసుకోవాలి. ఎందుకంటే పెండులం పాతేమో ఇలా ఆర్క్‌లో ఉంది. ఇది కూడా ఆర్క్‌లోనే ఉంది. కాకపోతే ఇది బయటికి పైకి ఇలాగా విసిరినప్పుడు పైకి ఇలా విసిరినప్పుడు అది చూడండి అలా పైకెళ్తుందనమాట ఇక్కడ. ఈ ఏరియాలో చూస్తే మీరు ఇది ఇట్లా పైకెళ్తుంది కదా! పెండులం ఏమో వెయిట్ డిఫరెంట్ ఉంటది ఈ థ్రెడ్ కంటే. సో ఇది ఇక్కడ దాకా వచ్చింది మ్యాక్సిమం. కానీ ఇది లూజ్ ఆబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ మనం అటాచ్ చేస్తుంది కాబట్టి లూజ్ ఆబ్జెక్ట్ కాబట్టి ఇదేం చేస్తుందంటే ఇంకా పైకి లూజ్‌గా పైకి ఎగిరిందనమాట. ఎగిరి అక్కడి నుంచి ఏం చేస్తుంది ఈ పెండులం మనం బ్యాక్‌కి ఇలాగ అది లాగడం వల్ల అది కిందకి అలా డ్రాగ్ చేసుకుంటూ ఇటెళ్తుంది. ఓకే. మళ్ళీ అటు పైకి మ్యాక్సిమం పైకి అది ఎగిరిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ అది కిందకొస్తుందనమాట. కాకపోతే ఈ పాత్ అన్నది యానిమేషన్ చేయడానికి మనం యూజ్ చేసేది. ఫైనల్‌గా ఆ పాత్ అన్నది మనకి కనపడదు, రాదు. ఓకే. సో పాత్ లేకుండా మనకి ఇలా ఉంటదనమాట అప్పుడు. సో నీట్‌గా మనకి స్వింగ్ అవుతున్నట్టు క్లియర్‌గా మనకి అర్థమవుతది. ఓకే. సో ఫస్ట్ అయితే పాత్ గీసుకున్నాం. ఏ యానిమేషన్‌కైనా సరే ఫస్ట్ పాత్ ఆఫ్ యాక్షన్ గీసుకున్నాం. ఇలా పాత్ ఒక లేయర్‌లో గీసాను. పాత్ ఫైనల్‌గా మనకి ఇది కనబడకూడదు కాబట్టి యానిమేషన్‌లో దీన్ని ఏం చేశాను రైట్ క్లిక్ చేసి ఇక్కడ గైడ్ అన్నది పెట్టుకోవాలి. పాత్ కనబడదు ఇంకా. ఓకే. తర్వాత చూడండి ఫస్ట్ నేను ఒకటి క్రియేట్ చేసుకున్నాను ఇలాగా. ఓకే. సో ఇది మనం చాలా సింపుల్‌గా తయారు చేయొచ్చు. లైన్ టూల్ తీసుకొని సపోజ్ మీరు ఇలా గీసిన తర్వాత ఓకే. దీన్ని సెలెక్ట్ చేసుకొని దీని థిక్‌నెస్ పెంచుకోండి ఇలాగా. థిక్‌నెస్ పెంచుకొని ఇక్కడ ఈ లైన్ స్టైల్ ఉంది కదా! విడ్త్ ఇది దీన్ని పెట్టుకోండి. చూడండి. ఇదన్నమాట. ఓకే. నేను ఇంకా తీసేస్తున్నాను ఇది. మీకు అర్థమైంది. ఓకే. అలా నేనేం చేశానంటే ఇక్కడ ఈ బాల్ దగ్గర దీనికి అటాచ్ చేశాను కరెక్ట్‌గా ఇక్కడనమాట. అటాచ్ చేసిన తర్వాత ఇది ఇక్కడ దాకా వచ్చింది కదా! ఇక్కడ నుంచి ఇది ఏం చేస్తుందంటే కిందకి ఇలాగా డ్రాగ్ అవుతుంది. డ్రాగ్ అయినప్పుడు గాల్లో పైకి విసురుతుంది. విసిరి ఇది ఏం చేస్తుందంటే కిందకి ఇలాగా డ్రాగ్ అవుతుంది. సో డ్రాగ్ అయ్యేటప్పుడు మనకు ఒక పాత్ ఉంటే క్లియర్‌గా ఐడియా ఉంటది కాబట్టి ఆ పాత్‌ని నేను డ్రా చేసుకున్నాను. చూడండి. ఓకే. అలా ఈ పెండులం కిందకి ఒక్కొక్క స్టెప్ జరుగుతున్నప్పుడు ఆల్రెడీ పెండులం యాక్షన్ అయిపోయింది కాబట్టి సో దానికి కరెక్ట్‌గా సెంటర్ పాయింట్‌లో మనం ఈ పాత్‌ని ఫాలో అవుతూ ఈ క్లాత్‌ని లేదా ఈ చిన్న స్ట్రింగ్ లాంటి దాన్ని మనం మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా డ్రాగ్ చేసిందంట. డ్రాగ్ చేసి ఇలా రివర్స్ బ్యాక్ వెళ్తున్నప్పుడు అది అలా మళ్ళీ పైకి గాల్లోకి అన్నది ఇలా ఎగిరింది. సో గాల్లోకి అన్నది ఎగిరింది. ఎగిరి మళ్ళీ అలా పైకెళ్ళి చూడండి ఇంకా పైకెళ్ళి అలా పైకెళ్ళి అక్కడ దాకా వెళ్ళింది మ్యాక్సిమం. ఓకే. అక్కడి నుంచి ఏం చేస్తుందంటే మళ్ళీ పెండులం కిందకి రావడం స్టార్ట్ చేసింది. సో ఇది కూడా ఏం చేస్తుందంటే డ్రాగ్ అవుతుందనమాట. సో బ్యాక్ ఇలా డ్రాగ్ చేస్తూ సో మళ్ళీ ఇటు కూడా అలాగే బ్యాక్ అలాగా ఫోర్స్‌కి బ్యాక్‌కి విసురుతుంది. అలా వెళ్ళింది ఎడ్జ్‌కి. అసలు పైకి వెళ్ళింది. అలా రీచ్ అయింది ఇక్కడ దాకా. అలా రీచ్ అయిన తర్వాత ఇది మనం 24 ఫ్రేమ్స్ కాబట్టి ఆ లాస్ట్ ఫ్రేము 25th అన్నది మళ్ళీ 1కి కనెక్ట్ అవుతుందనమాట. రైట్. అలా వచ్చింది. అక్కడి నుంచి ఇది ఇలా వచ్చింది. ఇదేం లేదు ఒకసారి మనం డ్రా చేసి వాటిని కాపీ పేస్టులు చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. సో ఇది పెండులం యాక్షన్ ముందు చేసిన తర్వాత అది కరెక్ట్‌గా యాక్షన్ వచ్చినప్పుడు మాత్రమే దీన్ని మనం యాడ్ చేయాలి. రైట్. సో ఇది చాలా సింపుల్. ఇది పెద్ద డ్రాయింగ్ ఏం కాదు. కాకపోతే దీన్ని యాడ్ చేయడం ఆ పెండులంతో పాటుగా దీన్ని కిందకి
యానిమేట్ చేయడం అన్నది మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట. చూడండి నేను ఇలా ఆన్ చేశాను ఇక్కడ, చూడండి మీకు అర్థమవుతుంది నేను ఏం చేశాను. లాస్ట్ పెండులము సో ఇక్కడికి వచ్చింది. దీని తర్వాత ఇది ఏంటంటే ఇది థ్రెడ్ లాంటిది కాబట్టి, క్లాత్ లాంటిది కాబట్టి లూజ్గా ఉంటుంది. స్ట్రింగ్ కాదు, ఐరన్ మెటల్ ఊస లాంటిది అనుకో, ఇలా బెండ్ అవుతుంది, స్టిఫ్గా ఉంటుంది. ఇది ఏంటంటే స్మూత్ సిల్క్ క్లాత్ లాంటిది అనుకోండి, రిబ్బన్ లాంటిది. సో ఇది కిందకి మెటల్ బాల్ కిందకి లాగుతున్నప్పుడు ఇది ఇలా డ్రాగ్ అవుతూ ఇలా వస్తుంది అనమాట. ఈ ఎడ్జెస్ చూస్తారు కదా, సో ఈ ఒక్కొక్క పెండులాంటి దీన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్యాక్ ఆపోజిట్లోకి వెళ్ళింది, మళ్ళీ అక్కడి నుంచి ఇది ఇటు వస్తుంది అనమాట. రైట్, ఇది చాలా సింపుల్. ఇది ఈ ప్లేస్ చేయడం అన్నది ఒకటే మీకు ఇంపార్టెంట్. సో నేను దీన్ని మీకు ఏం చేస్తానంటే ఈ వర్క్ ఫైల్ కూడా నేను వీడియోతో పాటు అటాచ్ చేస్తాను. సో మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. చేసిన తర్వాత అర్థం కాకపోతే కింద మీరు నాకు కామెంట్స్లో ఇవ్వండి, లేదంటే డైరెక్ట్గా అడగొచ్చు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఇది చాలా సింపుల్ ఓవర్లాపింగ్ యాక్షన్.